అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ వెరగండపాలెం. ఈ బరుగోళ్ళ మీద జరుగుతున్న హత్యల గురించి మాట్లాడుతున్నా. హత్యలు చేస్తున్న వ్యక్తులు ఎవరో కాదు, గవర్నమెంట్ డాక్టర్లు, సిస్టమ్. ఎటువంటి అర్హత లేకుండా ఉన్నారు కాబట్టి మీకు వైద్యం తెలియదు కాబట్టి ఇక్కడ చిన్న చిన్న రోగాలు వచ్చి ఇప్పటికీ 30-40 గేదెలు చనిపోతే సామాన్యమైన ప్రజలు, నిరుపేదలు ఏదో వాళ్ళ ఇంట్లో తాగుతూ 10 మందికి మంచి పాలు పోద్దామని గేదెలను సాక్కుంటున్న వ్యక్తుల్ని, ఆ గేదెల్ని, ఆ బర్రెల్ని మీరు కాపాడలేని గవర్నమెంటు డాక్టర్లుగా ఉండి మీరు ఎవడి సంకనాకాలని అసలు ఎందుకు మీరు నెలకి 1వ తారీఖు రాగానే జీతాల కోసం పరిగెడుతున్న మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది? వైఎస్ఆర్ గవర్నమెంటు వాస్తవంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ పశుశాఖ మంత్రి ఎవడోడు? వాడొక అడ్డగాడిదే కాకపోతే ఏమనుకున్నారు? ఈ రకంగా ఈ ప్రాంతంలో గేదెలు చనిపోతుంటే పట్టించుకునే నాదులు లేడు. ఎవడు? దీనికి ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? ఈరోజు 20,000 రూపాయలు, 30,000 రూపాయలు గేదెలు చనిపోతే పెద్దగా పట్టించుకునే కార్యక్రమం అనేది ఉండకపోవచ్చు. కానీ ₹1,00,000, 50,000 నుంచి 70,000, 80,000, 1,20,000 రూపాయలు గేదెలు చనిపోతుంటే 5 రోజులు, 6 రోజులు బాగలేక 5-6 జబ్బు చేసిన 5-6 రోజుల వరకు కూడా బాగలేక ఈ పోరాడి చివరి శ్వాస వరకు ఏ డాక్టర్ అయినా వస్తాడు, మా ఓనర్ వస్తాడు, మా బతికిస్తారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తారని అట్లా ఆశలు. చిన్న దూళ్ళండి, పాలు తాగే దూళ్ళని తల్లి లేని పిల్లలను చేస్తున్నారు. అట్లకి తల్లి లేదు కదా, తల్లి చనిపోతుంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నో, ఇలాంటి పూర్తి స్థాయిలో ఈ దేశ ప్రధానమంత్రి ప్రాణం ఎంత ఇంపార్టెంటో, ఈ దేశంలో నిరుపేద ప్రాణం ఎంత ఇంపార్టెంటో, ఈ ప్రాంతంలో కానీ ఈ దేశంలో ఉన్న జీవాలు కానీ చెట్లు కానీ అన్నీ ఇంపార్టెంటే. మరి వైద్యం అందించలేని డాక్టర్లు ఎక్కడ కొలుతుంది? స్పెషలిస్ట్ కావాలా? స్పెషలిస్ట్ని పిలిపించాలి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం నాకుతున్నారు? ఒక డాక్టర్ని సలహాలు సూచనలు అడిగే పరిస్థితిలో లేరు. అసలు మాకేం పని? మాకు నెలకి జీతం వస్తుందని అనుకుంటున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం, అతను స్పందిస్తే స్పందించాడు, లేకపోతే పై దృష్టికి తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని రాకుండా కూడా చేసేదానికి కారణం అవుతుంది ఈ సబ్జెక్టు. కేవలం ఇలాంటి సబ్జెక్టు వల్ల ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. థ్యాంక్ యూ, బాయ్.